హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన జ్యోతిష శాస్త్రంలో శని గ్రహానికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. చాలామంది శని పేరు వినగానే భయపడిపోతారు. ఎందుకంటే శని అంటే కష్టాలు, ఆలస్యం, పరీక్షలు అనే భావన చాలామందిలో ఉంటుంది. కానీ ఆధ్యాత్మికంగా మరియు జ్యోతిష దృష్టిలో చూస్తే శని కేవలం శిక్షించే గ్రహం కాదు, జీవితానికి నిజమైన పాఠాలు నేర్పించే శక్తిగా కూడా భావిస్తారు. జీవితంలో ప్రతి మనిషి ఒక దశలో శని ప్రభావాన్ని అనుభవిస్తాడని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా శని యొక్క 3 ప్రధాన దశలు మన ఆలోచనలు, సంబంధాలు, డబ్బు, ఉద్యోగం, మానసిక స్థితి అన్నింటిపైన ప్రభావం చూపుతాయని నమ్ముతారు. ఈ దశలు మనిషిని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటాయని చాలామంది విశ్వసిస్తారు. శని యొక్క మొదటి దశ సాధారణంగా జీవితంలో బాధ్యతలను నేర్పించే కాలంగా భావిస్తారు. ఆ సమయంలో చిన్న చిన్న సమస్యలు పెరుగుతాయి. మనం చేసిన తప్పుల ఫలితాలు కనిపించడం ప్రారంభమవుతుంది. కొంతమందికి ఉద్యోగ సమస్యలు, ఆర్థిక ఒత్తిడి, కుటుంబ టెన్షన్స్ రావచ్చు. కానీ ఈ దశలో శని మనిషికి ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పిస్తాడు అని చెబుతారు. అదే క్రమశిక్షణ. చాలామంది జీవితాన్ని చాలా తేలికగా తీసుకుంటారు. సమయాన్ని వృధా చేస్తారు. బాధ్యతల నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తారు. కానీ శని యొక్క మొదటి దశలో అలాంటి అలవాట్లు నెమ్మదిగా మారడం ప్రారంభమవుతుంది. ఎందుకంటే పరిస్థితులు మనిషిని బలవంతంగా మేల్కొలుపుతాయి. ఎవరు నిజంగా మనవాళ్ళు, ఎవరు కాదో కూడా ఈ సమయంలో అర్థమవుతుందని చాలామంది చెబుతారు. శని యొక్క రెండో దశ మరింత లోతైనదిగా భావిస్తారు. ఈ దశలో మనిషి జీవితంలో పెద్ద పరీక్షలు రావచ్చు. కొంతమంది ఒంటరితనం అనుభవిస్తారు. దగ్గర వాళ్ళ నుంచి దూరం అవుతారు. కొన్ని కళలు విరిగిపోవచ్చు. అనుకున్న పనులు ఆలస్యం కావచ్చు. చాలాసార్లు ఎంత కష్టపడినా ఫలితం రావడం లేదనే భావన కలుగుతుంది. కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని యొక్క అసలు ఉద్దేశం మనిషిని కూల్చేయడం కాదు, లోపల బలంగా మార్చడం. ఈ దశలో మనిషి సహనం నేర్చుకుంటాడు. అహంకారం తగ్గుతుంది. డబ్బు, పేరు, గర్వం శాశ్వతం కాదని అర్థం చేసుకోవడం ప్రారంభమవుతుంది. చాలామంది ఈ దశ తర్వాత జీవితాన్ని పూర్తిగా కొత్తగా చూడడం ప్రారంభిస్తారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే శని మనిషి జీవితాన్ని పరీక్షిస్తాడని నమ్ముతాడు. తప్పు మార్గంలో సంపాదించినది ఎక్కువ కాలం నిలవదని చెబుతారు. అందుకే శని ప్రభావంలో చాలామంది తమ జీవితంలో జరిగిన తప్పులను అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు. కొంతమంది ఆధ్యాత్మికత వైపు కూడా మళ్ళుతారు. శని యొక్క మూడో దశను చాలామంది మార్పు మరియు స్థిరత్వం వచ్చే కాలంగా భావిస్తారు. మొదటి 2 దశల్లో నేర్చుకున్న పాఠాల తర్వాత మనిషి మానసికంగా బలంగా మారడం ప్రారంభిస్తాడు. ఆలోచనల్లో పరిపక్వత వస్తుంది. జీవితాన్ని ప్రశాంతంగా చూడడం మొదలవుతుంది. ముందు బాధగా అనిపించిన విషయాలు ఇప్పుడు పెద్దగా ప్రభావం చూపవు. ఈ దశలో కొంతమందికి జీవితంలో స్థిరత్వం రావచ్చు. ఉద్యోగంలో ఎదుగుదల, గౌరవం, ఆర్థిక స్థిరత్వం కూడా రావచ్చు అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఎందుకంటే శని కష్టానికి ఫలితం తప్పకుండా ఇస్తాడని చాలామంది విశ్వసిస్తారు. ఆలస్యం కావచ్చు, కానీ అన్యాయం చెయ్యడు అని అంటారు. జీవితంలో వచ్చే కష్టాలు చాలాసార్లు మనల్ని విరగ్గొట్టడానికి కాదు, మనలో దాగి ఉన్న బలాన్ని బయటకు తీసుకురావడానికి వస్తాయి. శని దశలో చాలామంది ఒంటరిగా అనిపించుకోవచ్చు. కానీ అదే సమయంలో వాళ్ళు జీవితంలోని నిజాలను ఎక్కువగా అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం శని ప్రభావాన్ని సానుకూలంగా మార్చుకోవడానికి కొన్ని విషయాలు చాలా ముఖ్యమైనవని చెబుతారు. నిజాయితీగా జీవించడం, ఇతరులను మోసం చేయకపోవడం, పెద్దలను గౌరవించడం, కష్టపడి పనిచేయడం, సహనం పెంచుకోవడం వంటి గుణాలు శని అనుగ్రహాన్ని పెంచుతాయని నమ్ముతారు. చాలామంది శని అంటే భయమని భావిస్తారు. కానీ లోతుగా చూస్తే శని మనిషికి జీవితంలోని అసలు సత్యాలను చూపించే శక్తిలా పనిచేస్తాడని ఆధ్యాత్మికత చెబుతోంది. బయట కనిపించే విజయానికి మించి లోపల బలం ఎంత ముఖ్యమో శని మనిషికి అర్థం చేసేటట్లు చేస్తాడని నమ్ముతారు. చివరికి ఒక విషయం గుర్తుంచుకోండి, శని యొక్క 3 దశలు కేవలం కష్టాల కాలం కాదు, అవి మనిషిని లోపల నుంచి మార్చే ప్రయాణం. కొన్నిసార్లు బాధతో, కొన్నిసార్లు ఒంటరితనంతో, ఇంకొన్నిసార్లు గొప్ప అవగాహనతో ఈ ప్రయాణం సాగుతుంది. కానీ చివరికి శని మనిషికి ఒక గొప్ప పాఠం నేర్పిస్తాడు. జీవితంలో నిజంగా విలువైనది బయట సంపాదించినది కాదు, లోపల సంపాదించిన బలమని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.